దగ్గర నుంచి చూసి బాగా భయపడేది కదా. సరేలేండి, కర్రీ చూపిస్తా మీకు. కాకరకాయ పులుసు వేస్తున్నా. నువ్వుల పొడి పల్లీల పొడి వేసి చేస్తే చేదు ఉండదు, ప్లస్ చిక్కకు కూడా వస్తుంది అన్నమాట. మన చిన్నప్పుడు అసలు మనం ఎట్లా మాట్లాడతామో మనకు అర్థం కాదన్నట్టు. అంటే అంత చిన్నపిల్లల మైండ్ సెట్ ఎంత ఇన్నోసెంట్గా మాట్లాడతామంటే, చిన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఏదో బర్త్డేనో ఏదో జరుగుతుంటే నానమ్మ చిన్న నానమ్మ వాళ్ళ చెట్లకు పువ్వులు తీసుకురాపు అని చెప్తే, అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకు మాకు అందరికీ ఎద్దులు ఉండేటివి కదా నాగలి కోసము. అవి అయితే చెట్లు పువ్వులు అన్నీ మేసేసింది అన్నమాట. మేసేసి ఏం లేకుండా చేసేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎద్దులు మొత్తం మేసి కూర్చున్నాయి అమ్మ అంటే, అక్కడ ఫంక్షన్లు ఉన్నోళ్ళు అమ్మ వాళ్ళు అందరైతే తెగ నవ్వుకున్నారు. అప్పుడైతే కొద్దిసేపు దాకా అర్థం కాలేదు. ఎద్దులు మేసి కూర్చున్నాయి కాదు, ఎద్దులు మేసి పండుకున్నాయి అమ్మ అని చెప్పి అనాలి అని చెప్పారు. ఇప్పుడైతే భలే సిల్లిగా అనిపిస్తుంది వింటుంటే పెద్ద పెరిగిన తర్వాత. ఇక కాకరకాయ పులుసు అయితే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.